నమస్కారం. స్తనార్తి శ్రీకుట్టన్ సినిమా రివ్యూకి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన హృదయాన్ని హత్తుకునే పాఠశాల నేపథ్య చిత్రంగా వచ్చిన స్తనార్తి శ్రీకుట్టన్ గురించి వివరంగా మాట్లాడుకున్నాం. స్తనార్తి శ్రీకుట్టన్ ఒక ప్రభుత్వ పాఠశాలలోని 7C తరగతిలో అల్లరి చేసే వెనుకబడిన విద్యార్థి శ్రీకుట్టన్ మరియు అతని స్నేహితుల బృందం కథను వివరిస్తుంది. ఈ చిత్రం బాల్యం, స్నేహాలు మరియు చిన్నపాటి పోటీలను చాలా సహజంగా చూపించింది. శ్రీకుట్టన్ ఒక అల్లరి వెనుకబడిన విద్యార్థి, కాని అతనిలో నాయకత్వ లక్షణాలు దాగి ఉంటాయి. అతను తన స్నేహితులతో కలిసి పాఠశాలలో చేసే అల్లరి పనులు, వారి అమాయకత్వం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. శ్రీకుట్టన్ ఎప్పుడూ అంబాడితో పోటీ పడతాడు. అంబాడి ఒక క్లాస్ టాపర్, చాలా చురుకైన విద్యార్థి. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ, క్లాస్ టీచర్ చక్రపాణి, అజూ వర్గీస్తో వాళ్లకి ఉండే ఇబ్బందులు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఈ కథలో ప్రధాన సంఘర్షణ పాఠశాల ఎన్నికలలో జరుగుతుంది. ఇక్కడ శ్రీకుట్టన్ తన ప్రత్యర్థి అంబాడికి వ్యతిరేకంగా క్లాస్ లీడర్గా పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ ఎన్నికల ప్రచారం చాలా సరదాగా, ఆలోచింపజేసేలా ఉంటుంది. క్లాస్ లీడర్ ఎన్నికల ప్రచారం చాలా సరదాగా సాగుతుంది. శ్రీకుట్టన్ తనదైన శైలిలో ప్రచారం చేసి అందర్నీ ఆకట్టుకుంటాడు. ఈ ప్రచారం పాఠశాల జీవితాన్ని, బాల్యపు పోటీలను చాలా చక్కగా చూపిస్తుంది. ఈ చిత్రం బాల్యం యొక్క అమాయకత్వాన్ని, స్నేహితుల మధ్య ఉండే బంధాన్ని, చిన్నపాటి పోటీలను చాలా సున్నితంగా చిత్రీకరించింది. ఇది మనల్ని మన బాల్యానికి తీసుకెళ్తుంది. విమర్శకులు ఈ చిత్రాన్ని ఎంతగానో ప్రశంసించారు. ఇది ఒక హృదయాన్ని హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రమని చాలామంది అభిప్రాయపడ్డారు. అన్ని వయసుల ప్రేక్షకులను ఇది ఆకట్టుకుంది. ఈ సినిమాను హృదయాన్ని హత్తుకునే కౌగిలింత అని చాలామంది వర్ణించారు. ఇది మనకు నోస్టాల్జియాను కలిగిస్తుంది. పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా చాలా ఆనందాన్నిస్తుంది. ఈ చిత్రం ప్రజాస్వామ్యం, సమానత్వం, కుల వివక్ష వంటి సామాజిక, రాజకీయ అంశాలను చాలా సున్నితంగా, ఉపదేశం లేకుండా చూపించింది. ఇది ఆలోచింపజేసే ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. ఈ చిత్రంలో నటన అద్భుతం. ముఖ్యంగా పిల్లల నటనకు చాలా ప్రశంసలు దక్కాయి. వారు చాలా సహజంగా నటించారు, పాత్రలలో లీనమైపోయారు. శ్రీరంగ షైన్ శ్రీకుట్టన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతనితో పాటు మిగతా పిల్లల నటన కూడా చాలా సహజంగా ఉంది. వారి అమాయకత్వం, నటన మనల్ని ఆకట్టుకుంటాయి. అజూ వర్గీస్ చక్రపాణి టీచర్, సాయిజు కురుప్ వంటి సీనియర్ నటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వారి నటన చాలా వాస్తవికంగా ఉంది, ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రం వాస్తవికతకు అద్దం పట్టింది. ప్రభుత్వ పాఠశాల జీవితాన్ని, అక్కడ జరిగే చిన్నపాటి సంఘటనలను చాలా సహజంగా చిత్రీకరించారు. దర్శకుడు వినీష్ విశ్వనాథ్ చాలా గొప్ప పనిచేశాడు. ఈ చిత్రం ప్రభుత్వ పాఠశాల జీవితాన్ని చాలా వాస్తవికంగా చూపించింది. పిల్లల ఆనందాలు, పోటీలు, దైనందిన జీవితం చాలా రిలేటబుల్గా అనిపిస్తుంది. ఇది ప్రేక్షకులను తమ బాల్యానికి తీసుకెళ్తుంది. దర్శకుడు వినీష్ విశ్వనాథ్ తన తొలి చిత్రంతోనే అద్భుతమైన పనిచేశాడు. ముఖ్యంగా పిల్లలను డైరెక్ట్ చేయడంలో అతను చూపిన లోతైన దర్శకత్వం ప్రశంసనీయం. వారిని క్యూట్-ఇఫైడ్గా చూపకుండా లోతుగా చూపించాడు. కొన్ని చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం ఓవరాల్గా చాలా బాగుంది. కేంద్ర కథాంశం పటిష్టంగా ఉన్నప్పటికీ కొన్ని పెరిఫెరల్ లేయర్స్ మరింత బలంగా ఉండవచ్చు అని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. ఒక రివ్యూలో కొన్ని సన్నివేశాలలో కాంప్రమైజ్డ్ అప్రోచ్ ఉందని పేర్కొన్నప్పటికీ చివరికి సినిమాలోని సానుకూల అంశాలు ఈ లోపాలను అధిగమించాయని అభిప్రాయపడ్డారు. ప్రధాన కథాంశం చాలా పటిష్టంగా ఉన్నప్పటికీ సినిమాలోని కొన్ని ఇతర పొరలు మరింత బలంగా ఉండవచ్చు అని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఈ చిత్రం చాలా గొప్పగా ఉంది. ముగింపుగా, స్తనార్తి శ్రీకుట్టన్ ఒక విజయవంతమైన హృదయాన్ని హత్తుకునే కమింగ్ ఆఫ్ ఏజ్ కథ. స్తనార్తి శ్రీకుట్టన్ ఒక విజయవంతమైన హృదయాన్ని హత్తుకునే కమింగ్ ఆఫ్ ఏజ్ కథగా విస్తృతంగా ప్రశంసించబడింది. హాస్యం, బలమైన నటన మరియు సామాజిక వ్యాఖ్యానం కలగలిసి ఇది విమర్శకులు మరియు ప్రేక్షకులకు ఇష్టమైన చిత్రంగా మారింది. ఈ చిత్రం 100కి 85 రేటింగ్ పొందింది. ఇది తప్పకుండా చూడదగిన చిత్రం. మంచి వేగం మరియు భావోద్వేగ రచనతో ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది మరియు ఆలోచింపజేస్తుంది.